విశాఖపట్నం ఇవాళ ఇదే వేదిక 2014 ఎన్నికలకు ముందుకు ఒక్కసారికి వెళ్తే ఇదే వేదిక మీద నిలబడి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఇదే వేదిక మీదకి ఇక్కడికి వచ్చి ఇదే వేదిక మీద నిల్చుని ఇక్కడి నుంచే ఏం చెప్పారు? ఎన్నేళ్ళు ఇస్తామన్నారు ప్రత్యేక హోదా? రెండు చేతులు పైకెత్తి ఇలా చూపించండి. ఇదే వేదిక మీద నిల్చుని ఇక్కడే 5 ఏళ్ళు కాదు, అధికారంలోకి మేమే వచ్చేస్తున్నాం, 10 ఏళ్ళు ఇస్తాం ప్రత్యేక హోదా అన్న మాట ఇక్కడి నుంచే వచ్చింది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసి రాజకీయాలు చేస్తా ఉన్న ఇటువంటి నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా నాతో పాటు స్వరం కలపండి. జై ఆంధ్రప్రదేశ్! జై ఆంధ్రప్రదేశ్! బంగాళాఖాతం వరకే వినిపిస్తా ఉంది, ఢిల్లీ దాకా వినిపించాలి. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి గట్టిగా. జై ఆంధ్రప్రదేశ్! ఇదే విశాఖపట్నంలో ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు విశాఖపట్నం. విశ్వనాథం గారి దగ్గర నుంచి, గురుజాడ దగ్గర నుంచి శ్రీశ్రీ గారు కూడా నడియాడిన పుణ్యభూమి విశాఖపట్నం. ఆంధ్ర రాష్ట్రంలో 1926 నాటికే తొలి విశ్వవిద్యాలయంకు పుట్టినిల్లు విశాఖపట్నం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఉద్యమం ఇవాళటికి 50 ఏళ్ళు నిండింది. ఆ ఉద్యమానికి ఊపిరి పోయడమే కాదు, స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్న ఉద్యమ గడ్డ విశాఖపట్నం. మా రాజధానిలో మాకు కూడా ఉద్యోగాలలో సమాన హక్కు ఉండదా అనే ములికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యమంతో మొదలై జై ఆంధ్ర మహో ఉద్యమంగా రూపుదాల్చడానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ ఈ విశాఖ జిల్లా. ఇవాళ మళ్ళీ అటువంటి పరిస్థితుల మధ్యలోనే ఇవాళ మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ప్రభుత్వమే, మన కేంద్ర ప్రభుత్వమే మన కంట్లో మన వేలుతోనే పొడిచే కార్యక్రమం చేస్తూ ఉంటే మరోసారి ఉద్యమ బాట పట్టవలసి వస్తూ ఉంది. మళ్ళీ ఇదే విశాఖ నుంచే మళ్ళీ జై ఆంధ్ర అవార్డుగానే ఆ రోజు మళ్ళీ ఇవాళ జై ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉద్యమ బాట పట్టవలసి వస్తూ ఉంది ఇక్కడ నుంచే. ఇవాళ ఈ రోజున ఇక్కడికి ప్రసంగంతో
ఊదలు కొట్టడానికి రాలేదు. ఇవాళ ఇక్కడికి నా ఆవేదనను మీతో పంచుకునేదానికి వచ్చా. ఇవాళ ఇక్కడ కొన్ని ప్రశ్నలతో వచ్చా, కొన్ని ఆలోచనలతో వచ్చా, మిమ్మల్ని కూడా ఆలోచింప చేయడానికి వచ్చా. ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర విభజన వల్ల మనం లాభపడ్డామా నష్టపోయామా అన్నది ఆలోచన చేయాలి. కారణం, ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు లాభం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఆ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆలోచనలు చేయాలి. 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2.5 సంవత్సరాలలో మనకేదైనా, మన రాష్ట్రానికి ఏదైనా లాభం జరిగిందా? ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా మనకేదైనా లాభం జరిగిందా? లేకపోతే 2.5 సంవత్సరం తర్వాత ఇవాళ నష్టపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామా అన్నది ఆలోచనలు చేయాలి. ఇవాళ ఆలోచనలు చేయాలి. 2.5 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మనం గర్వంగా తలెత్తుకునేలా ఈ 2.5 సంవత్సర కాలంలో మన హక్కుల కోసం పోరాటం చేసిందా? మనకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడిందా? మనకి ఈ ప్రభుత్వం మేలు చేసిందా? రాష్ట్ర విభజన తర్వాత మనకు మంచి జరిగిందా అన్నది ఆలోచనలు చేయాలి. ఇవాళ మిమ్మల్ని అందరితో కూడా ఒక్కటి అడుగుతా ఉన్నా. ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ మనిషి అయినా కూడా ఇవాళ ఏం కోరుకుంటాడు అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 లక్షల కుటుంబాలు కనీసమైన కోరికలు ఏమిటి, వాళ్ళు ఏం కోరుకుంటారు అని అడుగుతా ఉన్నా. ఏ కుటుంబమైనా, ఎక్కడ ఉన్నా, ఎవరైనా వాళ్ళు కోరుకునేది మొట్టమొదటిగా మా పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటారు. రెండోది, చదువుకున్న నా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటారు. మూడోది, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. నాలుగోది, జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోకుండా వైద్యం అందాలి అని చెప్పి నాలుగోది కోరుకుంటారు. ఐదవది, వృద్ధులైన తల్లిదండ్రులకు అండదండలు అందాలి, అండదండలు అందించే ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఉండాలి అని కోరుకుంటారు. ఆరోది, చేసే పనిలో ఆదాయం ఇంతకు ముందు కంటే కూడా తగ్గకుండా ఉండాలి అన్న ఆరో కోరిక ఎవరికైనా ఉంటుంది. ఈ 6 కూడా, నేను చెప్పిన ఈ 6 కూడా కనీసంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. రాష్ట్ర విభజన తర్వాత మన ప్రభుత్వం ఈ విషయాలలో ఎక్కడైనా కూడా, ఎప్పుడైనా కూడా భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేసిందా అన్నది ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని మిమ్మల్ని మీరంతా కూడా ప్రశ్నించాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికి రాష్ట్రం విడిపోయి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి రాష్ట్రం విడిపోయి, ఈ రాష్ట్రం విడిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గడిచిన ఈ కాలంలో మనం ఎలా ఉన్నాము అన్నది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ గ్రామాలకు వెళ్తే గ్రామాలు సంతోషంగా ఉన్నాయా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఇవాళ మన రైతులు సంతోషంగా ఉన్నారా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 2.5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను అడుగుతా ఉన్నా, మన రాష్ట్రంలో ఇవాళ కార్మికుడు సంతోషంగా ఉన్నాడా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ మన రైతు కూలీలు సంతోషంగా ఉండాలా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన విద్యార్థులు సంతోషంగా ఉన్నారా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన నిరుద్యోగులకు భవిష్యత్ మీద ఆశాభావంతో ఇవాళ ఉన్నారా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ ఏ ప్రశ్నలు వేసినా కూడా సమాధానం కనపడదు. పోనీ ప్రభుత్వం అండదండలు మనకు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం నిర్వాహకం మనం ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, ఒక్కసారి మీరంతా కూడా ఆలోచనలు చేసి చెప్పండి, ప్రశ్నించుకునే కార్యక్రమాలు చేయండి. మన రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలుగా భారీ పరిశ్రమలు కనీసం ఎన్నొచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మనందరినీ కూడా. ఇవాళ మన రైతులు తన భూమి ప్రభుత్వం లాక్కోదు అన్న ధీమాతో ఇవాళ మన రైతు బతకగలుగుతున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మన ఎస్సీ ఎస్టీ సోదరులు భూములకు రక్షణ ఇవాళ ఉందా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మన రాష్ట్రంలో గతంలో మాదిరిగా అందరికీ పక్కా ఇల్లులు వచ్చిన పరిస్థితులు మన రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరంలో మనం చూసామా అని అడుగుతా ఉన్నాను. వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా హాస్పిటల్ గడపలు ఇవాళ మనం తొక్కే పరిస్థితుల్లో మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నాను నేను. గతంలో మాదిరిగా రైతన్నలకు బ్యాంకుల్లోకి వెళ్ళి గర్వంగా వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీకే రుణాలు తీసుకునే పరిస్థితి ఇవాళ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ అంది అప్పుల పాలు కాకుండా తమ పిల్లలు ఇవాళ చదువులు పూర్తి చేసుకునే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎక్కడా కూడా ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. గవర్నమెంట్ నిర్వాహకం ఎలా ఉంది అని అంటే ఏడ్చినట్టు ఉంది అన్న సమాధానం ఇవాళ వినిపిస్తా ఉంది. పోనీ ఇదే ప్రభుత్వం ఎన్నికలప్పుడు కనీసం ఇచ్చిన ఆ కనీస హామీలన్నా నెరవేర్చారా అని చెప్పి ఒక్కసారి నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కనీసం ఈ ప్రభుత్వం ఎలాగో మంచి చేయలేదు, కనీసం ఎన్నికలప్పుడు ఇచ్చిన కనీస హామీలన్నా ఇచ్చారా లేదా అన్నది మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానాలు చెప్పండి. చెప్పేటప్పుడు 2 చేతులు పైకెత్తి సమాధానాలు కూడా చెప్పండి. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎన్నికల వేళ హామీలు ఇచ్చినట్టుగా మన రైతులకు బేషరతుగా పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేశారా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చెయ్యలేదు అన్న సమాధానం వినిపిస్తా ఉంది. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినట్టుగా బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. రాలేదు అన్న సమాధానం వినిపిస్తుంది. మన డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు, మాఫీ చేశారా అని అడుగుతా ఉన్నారు. 2 చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. చేయలేదు అన్న సమాధానం వినిపిస్తా ఉంది.
ఆ రోజు ఏ టీవీ ఆన్ చేసినా, ఏ గోడ మీద రాతలు చూసినా, ఏ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని ఊదరు కొట్టినా, ఆ రోజు ఆయన అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. ఒకవేళ జాబ్ ఇవ్వడంలో ఆలస్యమైతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, నేను 30 నెలలైంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పూర్తయి. 30 నెలలంటే ప్రతి ఇంటికి దాదాపుగా 30 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 60,000 రూపాయలు వచ్చి ఉండాలి. మీ ఇంటికి 60,000 రూపాయలు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా రాలేదు అన్న సమాధానం వినిపిస్తా ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. కనీసం గ్రామాలలో బెల్ట్ షాపులు తగ్గాయా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా చెప్పాలి. లేదు అనే సమాధానం వినిపిస్తా ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని ఒకరంటే, 10 కాదు 15 ఏళ్ళు ఇప్పిస్తామని చెప్పి మరొకరు అన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. రాలేదు అన్న సమాధానం వినిపిస్తా ఉంది. మరి ఇవాళ ప్రజలెవరూ సంతోషంగా లేరు. ప్రభుత్వ పాలన ఏడ్చినట్టు ఉంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కూడా కనీసం నిలబెట్టుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవేవీ కూడా జరగకపోగా ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అంటే, సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తాను చేస్తాడు అని, తనకి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఆ రోజు తనకు పట్టం కట్టాం. చంద్రబాబు నాయుడు గారు వయసులో చాలా పెద్దోడు, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది, సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేస్తాడని అంటున్నాడు అని ఆయనకు పట్టం కట్టాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో 2.5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైంది అంటే, సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు. ఆంధ్ర రాష్ట్రం ఇవాళ కరువు ప్రదేశ్గా మారింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, వరుసగా 3వ సంవత్సరం కరువులు. ముఖ్యమంత్రి అయ్యాడు, రాష్ట్రంలో అకాల వర్షాలు లేకపోతే కరువు. సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏమవుతా ఉంది అని అంటే, ఆత్మహత్యల ప్రదేశ్గా ఇవాళ మారింది. రైతులు అప్పుల పరంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అని రాష్ట్రంలో 93% ఇవాళ రైతులందరూ కూడా అప్పుల ఊబిలో ఉన్నారని, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండే దాంట్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది అని సెస్ ఈ మధ్య కాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది, సర్వే చేసి. సెస్ అంటే సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్. ఆంధ్ర రాష్ట్రానికి నెంబర్ 1 స్థానం ఇచ్చారు. రైతులందరూ అప్పుల ఊబుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారని 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా ఉందని చెప్పి సెస్ రిపోర్ట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఇన్స్టిట్యూషనల్ లెండింగ్ అంటే
నామమాత్రపు వడ్డీ రేటుతో వ్యవసాయ రుణాలను బ్యాంకుల్లో నుంచో లేదా సహకార సంస్థల నుంచో పొందే రాష్ట్రాలలో ఏపీ నంబర్ 1గా ఉండేది. అంటే తక్కువ వడ్డీతోనే రైతులకు వ్యవసాయం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రం నంబర్ 1గా ఉండేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. మన కర్మ కొద్దీ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఆయన మాఫీ చేస్తాను కదా అన్నాడని చెప్పి రైతులందరూ కూడా రుణాలు కట్టకపోవడం కారణంగా ఇవాళ రైతులందరికీ రుణాలు మాఫీ కాక బ్యాంకులు సున్నా వడ్డీ పావులా వడ్డీకి ఇచ్చే పరిస్థితి నుంచి ఇవాళ బ్యాంకులు అపరాధ వడ్డీలు వసూలు చేస్తా ఉన్న పరిస్థితిలో రైతులెవరూ కూడా బ్యాంకులు గడపను కూడా తొక్కలేని పరిస్థితుల్లో ఇవాళ బ్యాంకు రుణాలు తగ్గిపోయి రైతులు ఇవాళ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి 2 రూపాయలకు 3 రూపాయలకు రైతులు వడ్డీలు తీసుకొచ్చి ఆ వడ్డీలు కట్టలేక ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న ప్రదేశ్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్గా ఇవాళ మారింది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడెరుగు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్గా మారింది. ఈ మాట నేననడం లేదు. ఈ మధ్య కాలంలోనే NCAER అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్, NCAER 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో నంబర్ 1 రాష్ట్రం అని చెప్పి తేల్చారు. నేనండంలా సర్వేల ప్రకారం అధ్యయనం చేసిన తర్వాత రిపోర్ట్లు ఇస్తున్నారు. అవినీతిలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 అని చెప్పి. సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడెరుగు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఇవాళ మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి సంతకం 20 లీటర్లు ప్రతి గ్రామంలోనూ 20 లీటర్లు ప్రతి ఒక్కరికి ఇస్తాం, 2 రూపాయలకే ఇస్తాము అన్న మాట. మంచినీటి కథ దేవుడెరుగు. మద్యం మాత్రం ప్రతి గ్రామంలో దొరుకుతా ఉంది విచ్చలవిడిగా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో 1337 లక్షల ప్రూఫ్ లీటర్లు మద్యం ఉత్పత్తి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుడు సంవత్సరం 2015-16 చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 1829 లక్షల లీటర్ల ప్రూఫ్ లీటర్ల ఉత్పత్తి జరుగుతూ ఉంది. గ్రోత్ రేట్ అన్నది ఎక్కడ కనిపిస్తూ ఉందనంటే మద్యంలో కనిపిస్తూ ఉందన్నది క్లియర్గా అర్థమవుతా ఉంది. సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడెరుగు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరుగుతూ ఉన్నది ఏమిటనంటే మద్యం నుంచి ఆదాయం పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. చివరకు ఆయన ఆస్తులు ఏ లెవెల్లో పెరుగుతూ ఉన్నాయనంటే హెరిటేజ్ కంపెనీ అని చంద్రబాబు నాయుడు గారికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ షేరు ధర 200 రూపాయలు. ఈ 2.5 సంవత్సరంలో ఆయన చేసిందేమిటో నాకు తెలియదు కానీ మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా కరువుతో అల్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్లో మాత్రం 200 రూపాయలున్న షేరు 900 రూపాయలకు పోయింది. 450% పెరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన షేరును ఏ రకంగా పెంచుకోగలుగుతాడు,
ఆ తర్వాత ఎవరికో ఒకరికి ఆ కంపెనీ అమ్మేస్తాడు, బ్లాక్ మనీ ఇచ్చి వాళ్ళతో చెక్ అమౌంట్ బయట తీసుకుంటాడు. తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఒక్కటే మాత్రం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మిగిలిన డైరీలన్నీ నష్టాల్లో ఉంటాయి. చిత్తూరు డైరీ అయితే సొంత జిల్లాలోనే మూతపడిపోతుంది. కానీ ఆయన డైరీ మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎందుకో తెలియదు మరి విపరీతంగా లాభాలు పెరిగిపోతాయి. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం ఎట్లనో ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడెరుగు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అత్యాచారాల ప్రదేశ్గా మారింది. ఇవాళ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే, ఎవరైనా కూడా పరిశ్రమలో పొల్యూషన్ వస్తూ ఉంది, పొల్యూషన్కు వ్యతిరేకంగా గొంతెత్తితే చాలు వాళ్ళ మీద పెట్టే కేసులు ఏమిటో తెలుసా? హత్యాయత్నం కేసులు. 307 సెక్షన్ బుక్ చేసి హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది, అత్యాచారాల ప్రదేశ్గా జరుగుతూ ఉంది. చివరకు అత్యాచారాలు అన్నది ఏ లెవెల్లో ఉన్నాయనంటే, మహిళల మీద అత్యాచారాలు చేసిన మంత్రులు దేశం మొత్తం మీద ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తే దేశం మొత్తం మీద 4 ఉన్నారట. అత్యాచారాలు, మహిళల మీద అత్యాచారాలు చేసినప్పటికీ వాళ్ళను క్యాబినెట్లోకి తీసుకున్న పరిస్థితులు దేశం మొత్తం మీద 4 ఉన్నారంట. కర్మ ఏమిటంటే ఆ 4లో 2 మన రాష్ట్రం నుంచే మహిళల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు క్యాబినెట్లో ఉన్న పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలోనే ఉన్నా. నేను చెప్పింది కాదు ఈ మాట. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఏడీఆర్ అన్న సంస్థ కేసుల నంబర్లతో సహా ప్రింట్ చేసి చూపించారు. ప్రింట్ చేసినట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అత్యాచారాలు మహిళల మీద ఏ లెవెల్లో ఉన్నాయనంటే, రిషితేశ్వరిని చనిపోయినా పట్టించుకోరు, వనజాక్షి అన్న మహిళా అమ్మారు అని జుట్టు లాక్కొని పోతా ఉన్నా కేసులు పెట్టరు, పట్టించుకోరు. చివరకు ఏ స్థాయిలోకి మహిళా లోకాన్ని దిగజారుస్తున్నారు అనంటే, ఇదే విశాఖ గడ్డలో బికినీ పార్టీలంట. బికినీ పార్టీలంట సముద్ర తీరంలో టెంటులు వేస్తారట. 9,000 మంది జంటలను ఎక్కడి నుంచో తెప్పిస్తారట. సముద్ర తీరంలో వాళ్ళు గంతులు వేస్తారట. బికినీ పార్టీలట. నిజంగా మహిళల మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అగౌరవానికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన పాపం లేదు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో, నాన్నగారి పరిపాలనలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా పిలిచేవాళ్ళు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే బిల్లులు రావడం లేదని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ స్ట్రైకులు చేస్తూ ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కనిపించడం లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే నాన్నగారి హయాంలో దేశం మొత్తం 47 లక్షల ఇళ్ళు కడితే, దేశంతో పోటీ పడి మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్ళు కట్టి దేశంతోనే పోటీ పడి పేదల ఇళ్లను కట్టడంలో రికార్డుగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే పేదలు ఇళ్ళ కోసం అని చెప్పి నిరీక్షిస్తూ ఇలా వెతికినా ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కనిపించని పరిస్థితి. కొత్త ఇళ్ళ కదా దేవుడెరుగు,
కట్టిన ఇళ్లకు బిల్లులు కూడా రాకుండా గోడల లెవెల్లో నిలిచిపోతా ఉన్న పరిస్థితులు. ఒకప్పుడు ఏపీ అంటే నాన్నగారి హయాంలో సాచ్యురేషన్ ప్రాతిపదికన ప్రతి సంక్షేమ పథకం కూడా, ప్రతి పెన్షన్ కూడా అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి అందే పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే వికలాంగులు, వృద్ధులు, వితంతువులు లక్షల సంఖ్యలో నమోదు చేసుకున్న, ఆమోదం పొందిన పెన్షన్లు రాని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే రైతులకు ఖచ్చితంగా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కుదరదు. మన రాష్ట్రంలో గ్యాస్ ఉంది, బయటకు తీసుకుపోవడానికి ముందు మన రాష్ట్రంలో గ్యాస్ ఇచ్చే బయటకు తీసుకొని పోవాలి అని చెప్పి కేంద్రంతో పోరాటైనా సరే వారిని ఒప్పించే ప్రభుత్వాన్ని మనం చూశాం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రం బెదిరించక ముందే తన సొంత కేసులలో నుంచి బయటపడేందుకు 5.5 కోట్ల ప్రజలను భవిష్యత్తును తాకట్టు పెడుతూ మన ముఖ్యమంత్రి చేతులెత్తేసి వారి కాళ్ళ మీద పడే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తా ఉన్నా. నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్నా, ప్రతి ఇంట్లో సామాజిక పరిస్థితి బాగుపడాలన్నా ఇవాళ మనకు ఒక విప్లవం కావాలి. ఆ విప్లవం పేరు ఉద్యోగాల విప్లవం. రెండవ విప్లవం రావాలి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చదువుల విప్లవం వస్తే ఇవాళ మనం ఆర్థికంగాను సామాజికంగాను ముందడుగు వేసే పరిస్థితి మళ్ళీ మనకు రావాలి అని అంటే ఇవాళ మళ్ళీ రెండవ విప్లవం రావాలి, ఉద్యోగాల విప్లవం. ఈ ఉద్యోగాల విప్లవం కోసం ముందుండి పోరాటం చేయవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి ముందుండి పోరాటం చేస్తా ఉన్నాడు అని అంటే చేయడం లేదు. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాడు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తే నీరుగార్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఒక విప్లవం వచ్చింది. ఉద్యోగాల విప్లవం కాదు, ఆయన హయాంలో వచ్చిన విప్లవం ఏమిటో తెలుసా? అవినీతి విప్లవం అన్నది ఆయన హయాంలోనే వచ్చింది. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు అడిగాను, అన్నా ఇసుక లారీ ఎంత అని. ఇసుక లారీ 28,000 అని చెప్తా ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందనంటే, చంద్రబాబు నాయుడు గారి అవినీతి విప్లవం ఎలా ఉందనంటే, పల్లెల్లో ఇసుక నుంచి రాజధానిలోని అమరావతి నగరంలో భూముల దాకా అవినీతి, బొగ్గు నుంచి కాంట్రాక్టర్లతో లాలూచి వరకు అవినీతి. గుడి భూములను కూడా వదిలిపెట్టడం లేదు. గుడి భూముల నుంచి జెన్కో కాంట్రాక్టుల దాకా అవినీతి. జెన్కో కాంట్రాక్టుల నుంచి మద్యం వ్యాపారం దాకా ఇవాళ రాష్ట్రం మొత్తం అవినీతి. ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు గారు 5.5 కోట్ల ప్రజలను జీవితాలను తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర లేదు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి. బహుశా దేశంలో ఇది ఎక్కడా మీరు చూసి ఉండరు.
బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ మనం వినిండం. ఒక ముఖ్యమంత్రి అవినీతి సొమ్మును సూట్ కేసుల్లో పెట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేది ₹1 కోట్ల డబ్బులు నల్లధనంతో పట్టుబడి ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయి అరెస్టు కాలేదు అనంటే, ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయలేదు అనంటే బహుశా ఇటువంటివి మనం ఎక్కడైనా చూడగలుగుతామా అంటున్నా. ఒక్క చంద్రబాబు నాయుడు గారి కాబట్టే ఇవన్నీ మన కర్మ కొద్దీ మనం చూడాల్సి వస్తూ ఉంది. ఆ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్రలు. రాష్ట్రానికి మేలు చేయడం కోసం ముఖ్యమంత్రి పరితపించాలి. రాష్ట్రానికి మేలు చేయడం కోసం ముఖ్యమంత్రి వెనకడుగు వేయకుండా పరితపించాలి. అటువంటిది మన ముఖ్యమంత్రి ఏమంటాడో తెలుసా? అవకాశం ఉంటే ఇక్కడెందుకు పుడతాం, నేను వెంకయ్య నాయుడు అమెరికాలో పుట్టేవాళ్ళమని అంటాడు. నిజంగా రాష్ట్రం కోసం పరితపించాల్సిన ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎందుకు పుడతాం, అవకాశం ఉంటే అమెరికాలో పుడతామని అంటా ఉంటే, ఇటువంటి వ్యక్తి పరిపాలన చేయడానికి యోగ్యుడా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇవ్వము అని కేంద్రం చెప్తా ఉంది. మన ముఖ్యమంత్రి ఏమో వాళ్ళు ఏ ప్యాకేజీ ఇవ్వకపోయినా ప్రజల్ని మభ్యపెట్టేందుకు బ్రహ్మాండంగా ప్యాకేజ్ ఇచ్చారు అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అంతటితో ఆగిపోవడం లేదు మన ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి ఏకంగా ప్రత్యేక హోదా మనకిచ్చే అవకాశమే లేదు అని పుస్తకాలు అచ్చువేసి ప్రజాప్రతినిధులకు పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రత్యేక హోదా కోసం మన కోసం పోరాటం చేయాల్సిన ముఖ్యమంత్రి ఈ మాదిరిగా మనల్నే వెన్నుపోటు పొడిచే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ మన అందరికీ కూడా ఒకటే గుర్తుకొస్తుంది. ఆ రోజు రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ను తన ప్రాణ స్నేహితుడు బ్రూటస్ అనే ఆయన వెన్నుపోటు పొడిచాడు కత్తితో. ఆ వెన్నుపోటు, ఆ కత్తి దిగిన తర్వాత జూలియస్ సీజర్ అన్న మాట ఏమిటో తెలుసా? యూ టూ బ్రూటస్ అని. అంటే నువ్వు కూడా నా మిత్రమా, నువ్వు కూడా నా బ్రూటస్ అని చెప్పని. ఇవాళ మన రాష్ట్రం కోసం పరితపించాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన కోసం పోరాటం చేయవలసిన వ్యక్తి ఇవాళ మనల్నే వెన్నుపోటు పొడుస్తూ తన సొంత లాభాల కోసం 5.5 కోటి ప్రజలను ఇవాళ వెన్నుపోటు పొడుస్తూ ఉన్న పరిస్థితిని చూసినప్పుడు రాష్ట్రం మొత్తం నివ్వరపోతా ఉండి నువ్వు కూడా నా చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అని చెప్పి రాష్ట్రం మొత్తం ఇవాళ నివ్వరపోతా ఉంది. ఒక వ్యక్తి ఏమో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, ఒక తెలుగు వ్యక్తి. మరో తెలుగు వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇద్దరు కలిసి 5.5 కోట్ల జనాభాను తమ చీకటి ఒప్పందాల కోసం తమ కేసుల నుంచి బయటపడేందుకు ఇవాళ తాకట్టు పెడతా ఉంటే, 5.5 కోట్ల మంది భవిష్యత్తును తాకట్టు పెడతా ఉంటే ఇవాళ ఒకటే గుర్తుకొస్తుంది. ఆ రోజు పూర్వం తెలుగుదేశం పార్టీ పుట్టింది అనంటే ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అన్న నినాదం మీద తెలుగుదేశం పార్టీ ఆ రోజు పుట్టింది. ఎన్టీ రామారావు గారి నోట్లో నుంచి ఆ మాట వచ్చి ఇవాళ అదే ఎన్టీ రామారావు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన ఆత్మ కూడా ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి ఇవాళ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే
తెలుగు ద్రోహుల పార్టీగా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుతో తలంచుకోవాలి. తెలుగువాడి ఆత్మగౌరవంతో చెలగాటలాడుతూ, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పణంగా పెడుతూ కేసుల నుంచి బయటపడేందుకు నిస్సిగ్గు రాజకీయాలు చేస్తా ఉన్నందుకు ఇవాళ ఒక్కటి చెప్పాలి మీ అందరికీ కూడా, మన గ్రామాలు బతకాలన్నా, మన పిల్లలకు సరైన ఉద్యోగాలు రావాలన్నా, మన ప్రాంతంలోనే ఆ ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా వస్తేనే అది జరుగుతుంది. ప్రత్యేక హోదా అంటే అదేదో ఆకాశం నుంచి ఊడిపడే వస్తువు కాదు. ప్రత్యేక హోదా అనంటే మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాల్లోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతాలతో మన దగ్గరే ఉద్యోగాలు రావటం. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కాకుండా ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి, మన జిల్లాలకు, మన పట్టణాలకు రావటమే ప్రత్యేక హోదా. మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రత్యేక హోదా అంటే అదేదో ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. ప్రత్యేక హోదా అంటే మన పిల్లలు, మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాల్లోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతాలతో ఉద్యోగాలు రావటం. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కాకుండా ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతాలకు, మన జిల్లాలకు, మన దగ్గరకు రావడమే ప్రత్యేక హోదా అనంటే. ఇలాంటి హోదాను తీసుకొని రావాలనే ముఖ్యమంత్రికి లేదు, ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకొని కూర్చోవాలా అని అడుగుతా ఉన్నా నేను. చేతులు కట్టుకొని కూర్చునే జాతేనా మంది అని అడుగుతా ఉన్నాను. చేతులు కట్టుకొని కూర్చొనే ఉంటే ఇవాళకి బ్రిటిష్ వాడి పాలనలోనే ఉండేవాళ్ళం. చేతులు కట్టుకొని కూర్చునే జాతీయ మంది అయితే ఇవాళకి మద్రాస్ రాష్ట్రంలో 2వ శ్రేణి పౌరులుగానే ఉండేవాళ్ళం. ఇవాళ మనం అడుగుతా ఉన్నది మన హక్కులు. ఇవాళ మనం గుర్తు చేస్తా ఉన్నది వారి బాధ్యతను. అందుకే ప్రత్యేక హోదా కోసం పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి భయపడం. ఉద్యమాలంటే వెరపు లేదు, జైళ్ళంటే భయం లేదు, ప్రాణాలు పోతాయన్న బాధ లేదు. మన పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమాన్ని ఇంకా ఏ స్థాయికైనా తీసుకుపోతాం. అన్ని ప్రాంతాల్లో సభలు పెడతాం, యువబేరీలు జరిగిస్తాం. అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఒత్తిడి తీసుకొస్తాం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత బడ్జెట్ సమావేశాలు కూడా చూస్తాం. అప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. అప్పటికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంటులో ఉన్న మన ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తాం. రాజీనామాలు చేయించి బై ఎలక్షన్లకు పోతాం. బై ఎలక్షన్స్కి వెళ్ళి మనకు జరుగుతా ఉన్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేట్టుగా చేస్తాం.
అప్పటికీ వినకపోతే, అప్పటికీ పని జరగకపోతే 2019 ఎన్నికలు ప్రత్యేక హోదానే రెఫరెండంగా మార్చే విధంగా పోరాటం చేస్తాం. ఏ నేషనల్ పార్టీ అయినా కూడా మన రాష్ట్రంలోకి వచ్చి మైకు పట్టుకొని మనల్ని ఓట్లు అడగాలి అనంటే, ఓట్లు అడిగే ముందు ప్రత్యేక హోదా ఇస్తాము అని మాట ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మాట్లాడే పరిస్థితి తీసుకొస్తాం. ఇటువంటి హోదాను మన ముఖ్యమంత్రి పోరాటం చేయవలసిన పరిస్థితుల్లో హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడగడానికి ముందుకు రారు. ఇవ్వకుండా ఎలా పోతారు అని అడగడానికి ఈయనకు మనసు రాదు. ఇవ్వకపోతే కుదరదు అని చెప్పటానికి ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా అడిగే బదులు దానికి భిన్నంగా హోదా అక్కర్లేదు అని చెప్తాడు. అంతేకాదు మన ముఖ్యమంత్రి హోదా డిమాండ్ ఎవరైనా చేస్తే లేదా హోదా డిమాండ్కి ఎవరైనా మద్దతు తెలిపితే పీడీ యాక్ట్ పెడతాను వాళ్ళ మీద అని చెప్పి బెదిరిస్తాడు మన ముఖ్యమంత్రి. నిజంగా పోరాటం చేయాల్సిన ముఖ్యమంత్రి హోదాను ఎవరైనా అడిగితే పీడీ యాక్ట్ పెడతానని బెదిరిస్తాడు. హోదా కోసం బంద్లు చేస్తే ఆర్టీసీ బస్సులను దగ్గరుండి ఈయనే తిప్పిస్తాడు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు. నేను అడుగుతా ఉన్నాను, ఇటువంటి ముఖ్యమంత్రిని తన సొంత లాభం కోసం, తన మీద కేసుల కోసం 5.5 కోట్ల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్న ఇటువంటి వ్యక్తి మీద తాడా కేసు పెట్టినా కూడా తప్పేలా అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని. హోదా వల్లే రాష్ట్రం నంబర్ 1గా నిలుస్తుంది. హోదా వల్లే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. హోదా వల్లే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. హోదా వల్లే నో వేకెన్సీ బోర్డులనేటి పోయి వాంటెడ్ అన్న బోర్డులు రావచ్చేది హోదా వల్లే మాత్రమే వస్తాయి. ఇటువంటి హోదాను రాకుండా చేయడంలో ముఖ్యమంత్రి గారు, వెంకయ్య నాయుడు గారు, ఇంకా కేంద్ర మంత్రులు కూడా అరుణ్ జైట్లీ వంటి వారితో కూడా అందరూ కలిసి ఒకటై అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. మొన్న ఈ మధ్య కాలంలోనే విజయవాడలో జైట్లీ గారు మాట్లాడుతూ అన్నారు, ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏకంగా 25 సంస్థలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము అని జైట్లీ గారు ఈ మధ్యకాలంలోనే అన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే జైట్లీ గారిని, ఇదే వెంకయ్య నాయుడుని గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా 1 కోటి జనాభా ఉన్న రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉంటే మన దేశంలో 1 కోటి జనాభా ఉన్న రాష్ట్రాలు 29కి గాను 20 ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఈ 1 కోటి జనాభా ఉన్న ఏ రాష్ట్రంలో లేవయ్యా మీరు చెప్తా ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 20 రాష్ట్రాలు 1 కోటి జనాభాకు పైచిలకు ఉంటే ఐఐటీలు 22 ఉన్నాయి, ఎన్ఐటీలు 30 ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీలు 41 ఉన్నాయి, ఐఐఎంలు 19 ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు 19 ఉన్నాయి. మరి నేను అడుగుతా ఉన్నా, మరి మీరు ఏం మేలు చేస్తా ఉన్నారయ్యా మాకు? ఆంధ్ర రాష్ట్రం జనాభా ప్రకారం దేశంలో 10వ స్థానంలో ఉంది. 1 కోటి జనాభా ఉన్న రాష్ట్రం, ప్రతి రాష్ట్రంలోనూ ఇవి ఉన్నప్పుడు
మాకు ఇవ్వడానికి ఇదేదో మీ దానమో మీరేదో ధర్మమో చేస్తూ ఉన్నట్టుగా రోజు మాట్లాడతారు. మీకేదో భిక్ష వేస్తూ ఉన్నాం, మీకేదో ధర్మం చేస్తూ ఉన్నాం, మీ మీద దయ చూపుతున్నామని చెప్పి రోజు చెప్పడానికి మీకు మనసలా వస్తూ ఉందని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఏ యాక్ట్ ప్రకారం ఈ మధ్యకాలంలోనే గుజరాత్లో రైల్వే యూనివర్సిటీ పెట్టారు. ఈ మధ్యకాలంలోనే గుజరాత్కు రైల్వే యూనివర్సిటీ ఇచ్చారు. ఏ యాక్ట్ ప్రకారం గుజరాత్కు రైల్వే యూనివర్సిటీ ఇచ్చారని అడుగుతా ఉన్నా. నేను యాక్టులో ఉండి విశాఖపట్నానికి రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతా ఉన్నా. యాక్టులో ఉంది, పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఎందుకు కట్టడం లేదు అని అడుగుతా ఉన్నా. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా ఒక్కటిగా ఉన్నప్పుడు హైదరాబాదులో సంస్థలన్నీ ఏర్పాటు చేశారు. నేను అడుగుతా ఉన్నా, హైదరాబాదులో ఆంధ్ర రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు హైదరాబాదులో ఐఐసిటిని పెట్టారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. సిసిఎంబి పెట్టారు, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మైక్రో అండ్ మాలిక్యులర్ బయాలజీ. బిహెచ్ఎల్ను పెట్టారు, హెచ్ఏఎల్ను పెట్టారు, ఈసీఐఎల్ను పెట్టారు, హెచ్ఎంటీని పెట్టారు, మిథానీని పెట్టారు, బీడీఎల్ను పెట్టారు, డిఎంఆర్ఎల్ను పెట్టారు, డిఆర్డిఎల్ను పెట్టారు, డిఆర్డిఓను పెట్టారు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని పెట్టారు. ఏ యాక్టులో ఉండి ఆ రోజు హైదరాబాద్లో ఇవన్నీ పెట్టారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. సిగ్గు లేకుండా 40 ఏళ్ల కాలంలో ఎప్పుడు చూడలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన ఇన్స్టిట్యూట్స్ ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఇవ్వలేదు అని అంటున్నారు. 40 ఏళ్ళు చూడలేదంట. నేను అడుగుతా ఉన్నా, కనీసం హైదరాబాదులో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్ను ఇక్కడ కూడా మీరు పెడతాము అని చెప్పి కనీసం మీ నోట్లో నుంచి మాటల్లో వస్తా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. మరి కనీసం హైదరాబాదులో ఉన్న ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా పెడతాము అన్న మాట మీ నోట్లో నుంచి కూడా రానప్పుడు ఏ రకంగా చెప్తారయ్యా? 40 ఏళ్లలో ఎప్పుడు మేము చూడలేదు, 40 ఏళ్లలో ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఇక్కడ ఇచ్చాము అని చెప్పి ఏ మొహం పెట్టుకొని చెప్తారయ్యా అని అడుగుతా ఉన్నా. హోదా ఎగ్గొట్టేశారు. ప్యాకేజీ ఇవ్వకుండానే ప్యాకేజీ అని పేరు పెట్టి రోజు అబద్ధాలు ఆడతారు, గోబల్స్ ప్రచారం చేస్తారు. నిజంగా అబద్ధాలు ఆడుతూ పుండు మీద కారం జల్లుతున్నారు రోజు. బాబేమేనా అని అడుగుతా ఉన్నా. జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు. మన విజయవాడలో అన్నాడు, ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చామని చెప్పి అన్నారు. ఆ మాట అంటూ ఆయన అన్నారు, 12వ ఫైనాన్స్ కమిషన్ 2004 నుంచి 2009 దాకా, అంటే ప్రతి ఫైనాన్స్ కమిషను 5 ఏళ్ల పాటు రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య నిధులు ఏ మాదిరిగా ఇవ్వాలి అని రికమెండేషన్స్ చేస్తాయి. అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతూ తాను అన్నాడు, 12వ ఫైనాన్స్ కమిషన్ 2004 నుంచి 2009లో ఆ 5 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 35,000 కోట్లే. 13వ ఫైనాన్స్ కమిషన్ అంటే 13వ ఆర్థిక కమిషన్ 2010 నుంచి 15 దాకా, అంటే ఆ 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 69,000 కోట్లే. కానీ 14వ ఆర్థిక కమిషన్ 14వ ఫైనాన్స్ కమిషన్ 2015 నుంచి 20 దాకా అమల్లో ఉంటుంది. ఇది ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి 2,03,000 కోట్లు ఇస్తున్నాం, చాలా గొప్పగా ఇస్తున్నామని చెప్పి ఈ మధ్యకాలంలోనే జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు నోట్లో పెట్టా ఉన్నా.
నిజమేమిటో తెలుసా? వీళ్ళు చెప్తా ఉన్న ఈ ఫైనాన్స్ కమిషన్, 14వ ఫైనాన్స్ కమిషన్, 14వ ఆర్థిక సంఘం అన్నది వీళ్ళు రాకముందే 2013 జనవరిలోనే నియమించడం జరిగింది. ఆ రోజే 2013 జనవరిలోనే ఆర్థిక సంఘానికి చైర్మన్ను, ఆ ఫైనాన్స్ కమిషన్కు సంబంధించిన మెంబర్లను అందరినీ 2013 జనవరిలోనే నియమించి వాళ్ళు ఇచ్చిన నివేదికను వీళ్ళు వచ్చిన తర్వాత 2014 జూన్లో వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అదే నివేదికని వీళ్ళు ఆమోదించారు. దీంట్లో మీ గొప్పతనం ఏముందయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే 14వ ఆర్థిక కమిషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా మిగిలిన రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఏదైనా చేసిందే అని అడుగుతా ఉన్నా. 14వ ఆర్థిక కమిషన్ మిగిలిన రాష్ట్రాల కన్నా ఏ మాదిరిగా చేస్తూ ఉందో అదే మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా చేస్తూ ఉంది. చెయ్యమని చెప్పి రికమెండేషన్ చేసిందే తప్ప ఒక్క ₹1 కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వమని చెప్పి రికమెండేషన్ చేయాల. ఇదే 14వ ఆర్థిక కమిషన్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులను ఒక ఫార్ములా ప్రకారం 42% చేసి, ఆ 42%లో ఒక ఫార్ములా ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ 42%లో 4.31% కేటాయింపులు చేశారు. ఆ ఫార్ములా అందరికీ, అన్ని రాష్ట్రాలకు ఒకే ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం పేదరికానికి 50% మార్కులు వేస్తారు, జనాభాకు 27.5% మార్కులు వేస్తారు, విస్తీర్ణానికి, భూభాగం విస్తీర్ణానికి 15% మార్కులు వేస్తారు, అడవులకు 7.5% మార్కులు వేస్తారు. మరి 29 రాష్ట్రాలకు ఇదే ఫార్ములా వర్తింపజేస్తారు. మన రాష్ట్రానికి కూడా ఇదే ఫార్ములా వర్తింపజేసి మన రాష్ట్రానికి రావాల్సిన 5 ఏళ్లలో మన భాగానికి 4.31% ప్రకారం 5 ఏళ్లలో 1,69,969 కోట్లు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే మాకు ఏమి మేలు చేశారు, మాకేం దానం చేశారయ్యా, అందరితో పాటు మాకు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఇదే ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటును పూడ్చేదానికి రెవెన్యూ లోటు గ్రాంట్గా మన రాష్ట్రానికి 5 సంవత్సరాలలో 22,113 కోట్లు కేటాయింపులు చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే 14వ ఆర్థిక కమిషన్ దేశం మొత్తం మీద 1,94,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద పెట్టి 11 రాష్ట్రాలకు, అందులో మన రాష్ట్రం ఒకటి, కేరళ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, మన రాష్ట్రం ఒకటి ఉంది, 11 రాష్ట్రాలకి 1,94,000 కోట్లను పంపిణీ చేసింది. అందులో మన రాష్ట్రానికి వచ్చింది కేవలం 22,113 కోట్లు. అన్ని రాష్ట్రాలకు వస్తూ ఉన్నట్టే మనకు, మన రాష్ట్రానికి మన భాగం కింద ఇచ్చారే తప్ప ₹1 కూడా మనకు మేలు చేశారా అని అడుగుతా ఉన్నా అదనంగా. అదే మాదిరిగానే పంచాయతీరాజ్ అంటే స్థానిక సంస్థల వాటాగా 5 సంవత్సరాలలో మన రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాలతో కేటాయింపులు చేసినట్టుగా 12,000 కోట్లు మన రాష్ట్రానికి కేటాయింపులు చేశారు 5 సంవత్సరాల్లో. ఇవన్నీ కలిపితే 2,03,000 కోట్లు అవుతాయి. నేను అడుగుతా ఉన్నా, 14వ ఆర్థిక కమిషన్ కనీసం అదనంగా మన రాష్ట్రానికి మటుకే మేలు జరిగే విధంగా ₹1 కూడా ఇవ్వాలని సిఫార్సు చేసిందే అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇదే 14వ ఆర్థిక కమిషన్ రిసోర్స్ గ్యాప్కు సంబంధించి, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్కు సంబంధించి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రమైనా సరే, ప్రత్యేక హోదా లేని రాష్ట్రమైనా సరే, రిసోర్స్ గ్యాప్ ఏదైనా వస్తే వాటిని పూడ్చాలి అని రికమెండ్ చేస్తూ 1,94,000 కోట్లు కేటాయింపులు చేసి రిసోర్స్ గ్యాప్ ఉన్న రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అంతేకాని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదు, ప్రత్యేక హోదా తీసేయండి అనే రికమెండేషన్ ఎక్కడా కూడా చేయలేదు. అయినా కూడా నోరు తెరిస్తే వీళ్ళు అబద్ధాలు ఆడతారు. ఇదే 14వ ఆర్థిక
కమిషన్కు సంబంధించిన సభ్యుడు లిఖితపూర్వకంగా లేఖ రాశాడు. మేము ఎక్కడా కూడా రికమెండేషన్ చేయలేదు, మేము ఎక్కడా కూడా సిఫార్సు చేయలేదు ప్రత్యేక హోదాను రద్దు చేయమని చెప్పి లిఖితపూర్వకంగా లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని పచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, జైట్లీ గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా ఇంకొక అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అదేమిటో తెలుసా? ప్రత్యేక హోదా వల్ల కేవలం 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్రం భరించే పరిస్థితి తప్ప ఇంతకు మించి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని చెప్పి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎక్కువ వింటా ఉన్నా. నేను అడుగుతా ఉన్నది ఒకటే, అయ్యా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చిన 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 100% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్, ఫ్రైట్ సబ్సిడీలు వంటి ఇటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎందుకు హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చారు, మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదు? ఇటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చిన ఒక్క రాష్ట్రం పేరైనా మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి రారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానాల్లో అమెరికా వెళ్ళి, డావోస్ వెళ్ళి, సింగపూర్కు వెళ్ళి, ఇంకొక దేశానికి వెళ్ళి తిరిగితే రావు. ఇవాళ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి అని అంటే కేవలం ప్రత్యేక హోదా కలిగితేనే ఇచ్చే ఇండస్ట్రియల్ రాయితీలు ఇస్తేనే, పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే వస్తారు. ఏ పారిశ్రామికవేత్తకైనా కూడా నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి రా, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని అంటే పరిగెత్తుకుంటూ వచ్చి కంపెనీ పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి సుందర మొహాన్ని చూసి ఎవరు రారు అనేది చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే వెంకయ్య నాయుడు గారిని. ఆ రోజు పార్లమెంట్లో ఇదే వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక హోదా అడిగేటప్పుడు ఏమన్నాడు గుర్తుందా? ఏమన్నాడు? ఆ రోజు వెంకయ్య నాయుడు అన్నాడు, పరిశ్రమలు పెట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు 5 ఏళ్ళే మీరు ఇస్తే ఏం సరిపోతుంది, కాబట్టి మీరు 10 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు వెంకయ్య నాయుడు పార్లమెంట్లో అన్నాడు. ఆ రోజు నువ్వు అన్న మాటలేందయ్యా? పరిశ్రమలు పెట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది అని నువ్వు అన్నావనంటే ప్రత్యేక హోదా అంటే పరిశ్రమల కోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వెంకయ్య నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి సమక్షంలో మీటింగులో తాను మాట్లాడుతూ ఏమన్నాడు? పరిశ్రమలు పెట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది, 5 ఏళ్లకే హోదా ఆగిపోతే అభివృద్ధి ఆగిపోతుంది, అందుకే 15 సంవత్సరాలు కావాలి అని చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో నరేంద్ర మోడీ గారి సమక్షంలో అన్న మాటలు వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆ మాటలు నువ్వు ఎందుకన్నావయ్యా? పరిశ్రమలు పెట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి 5 ఏళ్లకే ప్రత్యేక హోదా ఆగిపోతే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి నువ్వు అన్నావు, అందుకే 15 ఏళ్ళు కావాలని నువ్వు అన్నావంటే దాని అర్థం ఏందయ్యా? ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు వస్తాయనే కదా నువ్వు ఆ రోజు అడిగింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సులు, రికమెండేషన్స్ వచ్చినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేయిస్తాడు, మా ప్రత్యేక హోదా కావాలి, అది సంజీవిని అని. నేను అడుగుతా ఉన్నా, అది సంజీవిని కాకపోతే నువ్వు ఎందుకయ్యా అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేయించావు అని అడుగుతా ఉన్నా. 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత కూడా, రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా. నిజంగా ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి మోసాలు మాట్లాడే ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడు నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. ఈ సామెత బర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పి ఓ బ్రిటిష్ ఫిలాసఫర్, రైటరు, సోషల్ క్రిటిక్, నోబెల్ laureate కూడా. ఆయన ఒక మాట అన్నాడు, ద ట్రబుల్ విత్ ద వరల్డ్ ఇస్ దాట్ ద స్టూపిడ్ ఆర్ కాక్షోర్ అండ్ ద ఇంటెలిజెంట్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్. దాని అర్థం ఏమిటో తెలుసా?
సమాజంలో అనేక అనర్థాలకు కారణం ఏమిటంటే మూర్ఖులు అబద్ధాలే నిజాలని చెప్పి బల్లగుద్ది వాదిస్తూ ఉంటే మేధావులు మౌనంగా ఉండిపోవడం అని చెప్పి బర్నార్డ్ రస్సెల్ అన్నాడు. నిజంగా ఇటువంటి వారు ఎన్నికల వేళ ఒక మాదిరిగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇంకొక మాదిరిగా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఇటువంటి సామెత గుర్తుకొస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మేధావులారా గొంతు ఎత్తండి. ఏపీ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఏకం కాండి. హోదా వచ్చే వరకు చెయ్యి కలపండి. పోరుబాటలో నడుద్దాం, ప్రత్యేక హోదాను సాధించుకుందామని చెప్పి ప్రతి పౌరునికి నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ చివరగా ప్రత్యేక హోదా అన్నది మన అందరం కలిసికట్టుగా ఒక్కటై పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది. ఒక జగన్ చేతుల్లోనే ఇది సాధ్యం అయ్యే పని కాదు. జగన్కు మీ తోడు కావాలి, జగన్కు మీ అండదండలు కావాలి, మీ తోడు, మీ దీవెనలు, మీ అండదండలు కావాలి. అప్పుడే ప్రత్యేక హోదా అన్నది నిజమవుతుంది. మిమ్మల్ని అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం పోరాటం చేసేటప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు అనుకున్నది వాళ్ళు సాధ్యమయ్యేట్టుగా చేసి చూపించారు పోరాటం చేసి. అటువంటిది పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మనకిచ్చిన ఈ మాటను మనం పోరాటం ద్వారా సాధించుకోలేమా అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా సాధించుకుంటాం. మీ అందరి దీవెనలు కావాలి, మీ అందరి తోడ్పాటు కావాలి, మీ అందరి ఆదరణ కావాలి. ఇవాళ మీ అందరి దీవెనలు మనస్ఫూర్తిగా మరొకసారి ఇవ్వండి అని ప్రార్థిస్తూ, చెయ్యి కలపడానికి, తోడుగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడికి, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ఇక్కడ ఉన్న వేల సంఖ్యలో ఉన్న ప్రజలే కాక స్టేడియం బయట కూడా వేల సంఖ్యలో లోపలికి రాలేని పరిస్థితిలో ఉన్న వారందరికీతో పాటు టీవీల ద్వారా దీన్ని చూస్తూ ఉన్న లక్షల కోట్ల సంఖ్యలో ఉన్న ప్రతి సోదరుడికి, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వతాతకు ఇవాళ ప్రాధాన్యపడుతూ చెప్తా ఉన్నా, అందరం కలుద్దాం, ఒక్కటవుదాం, ప్రత్యేక హోదా సాధించుకుందామని చెప్పి అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ తోడుగా నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్ అని చెప్పి